లోనే 90-10% పునరుద్ధరించాలని ఇప్పుడు కూడా దాదాపు 4 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినాయి. మీరు పాత పద్ధతిని పునరుద్ధరించి అమలు జరపమని బీహారు, జార్ఖండ్, మధ్యప్రదేశ్, పంజాబ్ ఈ 4 రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తరాలు రాసినాయి. వీటిల్లో 2 రాష్ట్రాలు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అధికారంలో పాలు పంచుకుంటున్న ప్రభుత్వాలు 2 రాష్ట్రాలు రాసినాయి. ఈ పథకమే కనుక వస్తే మేము 40% నిధుల్ని కేటాయించలేం. ఆ రకంగా 125 రోజులు పని దినాలు కల్పించలేం. మహా అయితే మేము 20-30 రోజులు తప్ప ఇంకంతకన్నా ఎక్కువ చేయలేమని చెప్పేసి వాళ్ళు లేఖలు రాశారు. గత బకాయిలే ఇంకా చెల్లించలేదు. ఇప్పుడు ఈ కొత్త భారం పడితే రాష్ట్రాలు దీన్ని అమలు జరపలేని పరిస్థితి వస్తుందని చెప్పేసి వివరంగానే రాశారు. అలాగే ఈ 60 రోజులు ఏదైతే హాలిడే ఉందో, పనులు లేకుండా 60 రోజుల పాటు రాష్ట్రాలు నిర్ణయించుకోవచ్చు అనే క్లాజు కూడా చాలా నష్టదాయకమైన క్లాజు. అటువంటి 60 రోజుల హాలిడే కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోమని 13 రాష్ట్రాలు ఇప్పటికే ఉత్తరాలు రాసినాయి. అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. సిపిఎంగా అసలు ఈ కొత్త చట్టాన్నే మార్చేసి పాత చట్టాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అయినా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టంలోకి వచ్చింది. ఈ కొత్త చట్టాన్ని అమలు జరపదలుచుకున్న పాత ఆర్థిక కేటాయింపులు పునరుద్ధరించాలని చెప్పేసి మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం సిపిఎంగా ఆందోళన కూడా చేపడతాం. ఇప్పటికే వ్యవసాయ కార్మిక సంఘాలు, ఇతర అనేక సంస్థలు ఆందోళనలకు పిలిపించాయి, ఆందోళన చేస్తున్నాయి. వాటన్నిటికీ మద్దతు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం, NDA ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఇప్పటి వరకు స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్కి కూడా తీవ్రమైన నష్టం జరుగుద్ది. కనీసం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగానైనా ఒత్తిడి తెచ్చేదానికి అక్కడ ప్రయత్నం చేయాలి. అభ్యంతరం పెడుతూ ఉత్తరం కూడా రాయాలి. బీజేపీ రాష్ట్రాలు కూడా రాస్తున్నా కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులు దీని మీద నోరు మెదపకపోవడం అనేది చాలా అన్యాయం. రాష్ట్రాల హక్కుల మీద దాడి చేస్తుంటే నిమ్మకుండా కిమ్మనకుండా ఉండడం అనేది తెలుగుదేశం చరిత్రకే అవమానం. రాష్ట్రాల హక్కుల కోసం పోరాటంలో ప్రారంభమైన తెలుగుదేశం ఈ రాష్ట్రాల హక్కులు నాశనం అవుతుంటే ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండడం అనేది దాని చరిత్రకే కళంకం. అందుకనే వెంటనే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, వెంటనే లేఖ రాయాలని, కేంద్ర ప్రభుత్వంలో తమ పలుకుబడిని ఉపయోగించి ఆ నిధులని పాత కేటాయింపులను పునరుద్ధరించేదానికి కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కొత్త చట్టానికి, దాని అమలుకు వ్యతిరేకంగా ఆందోళనలకి మేము పూర్తి మద్దతు ఇస్తాం. ఇక రెండో విషయం, అయోధ్య రామాలయం నిర్మాణంలో అక్కడ విరాళాలని కైంకర్యం చేసిన విషయం మనకందరికీ తెలుసు. ఇప్పటికే 8 మందిని అరెస్టు చేశామని చెప్పారు, కేసులు పెట్టామని చెప్పారు. అలాగే ఆ ట్రస్ట్ కార్యదర్శి ఇంకొకరు రాజీనామాలు ఇచ్చామని చెప్పేసి ప్రకటన చేశారు. ఇవన్నీ ఇప్పటి వరకు రామాలయం ట్రస్ట్ వారు కానీ, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కానీ తీసుకున్న చర్యలన్నీ సమస్యను పక్కదోవ పట్టించేదానికి అవసరమైన చర్యలే తప్ప నిజమైన దోషుల్ని వెలికితీసేదానికి, నిజమైన అక్రమాలన్నింటినీ ప్రజల ముందు పెట్టేదానికి ఉద్దేశించినవి కాదు. ఎందుకంటే వారు ఒక 3 సభ్యులతో సిట్ వేశారు. ఆ సిట్ ఇచ్చిన ప్రాతిపదిక మీద 8 మందిని అరెస్ట్ చేశారు. ఆ సిట్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. అమాయకుల్లో లేదా కింది స్థాయిలో ఇన్వాల్వ్ అయిన వారిని బయటికి తీసుకొచ్చి వారినే ప్రధానమైన ముద్దాయిలుగా చేసి అసలు ముద్దాయిల్ని రక్షించేదానికి చేసే కార్యక్రమం ఇది ప్రజలను మోసగించే కార్యక్రమం. అందుకని మా పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ విచారణ అనేది సిట్టింగ్ జడ్జి నాయకత్వాన ఇది జరగాలి, లేదా కోర్టు యొక్క పర్యవేక్షణలో విచారణ జరగాలి. అందుకనే కోర్టు పర్యవేక్షణ విచారణని చేపట్టాలని చెప్పేసి, అందుకోసం ఆదేశించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
ఇప్పటి వరకు అన్నిటి మీద ప్రకటనలు ఇస్తారు, అన్నిటి మీద మన్ కీ బాత్ చేస్తారు మోడీ గారు. అంత గొప్పగా ప్రచారం చేసి నిర్మించిన పవిత్రమైన రామాలయంలో ఎంత అక్రమం జరుగుతుంటే, అవినీతి జరుగుతుంటే ఒక మాట కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటున్నారు. ఇది క్షంతవ్యం కాదు. వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి, ప్రధానమంత్రి గారే స్పందించాలి. దాన్ని ప్రారంభించడంలో, దాన్ని రామాలయాన్ని ప్రజలకి, దేశానికి, భక్తులకి అంకితం చేయడంలో మోడీ గారు ముఖ్యమైన పాత్ర, ముందు పాత్ర నిర్వహించారు. వారు దీని మీద స్పందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే అసలైన దోషుల్ని బయటకు తీసేదానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. దీని మీద అనేక పక్షాలు, భక్తులు అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి ఆందోళనతో మేము పాలు పంచుకుంటున్నాం మా పార్టీగా. అలాగే మా కేంద్ర కమిటీ ఆగస్టు 10వ తేదీన ట్రేడ్ యూనియన్లు, కిసాన్ ఆర్గనైజేషన్స్ వీరందరూ దేశవ్యాప్తమైన ఆందోళనకి పిలిపించారు. కనీస వేతనాల కోసం, అలాగే లేబర్ కోడ్లని మార్పు చేయడం కోసం, అలాగే మద్దతు ధర చట్టం కోసం, ఇటువంటి వాటన్నిటి కోసం వీరు ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళనకి సిపిఎంగా సంపూర్ణమైన మద్దతు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆ రకంగా మా పార్టీ శ్రేణులన్నీ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ తప్పుడు విధానాలని ప్రజల్లో ఎండగట్టేదానికి మేము పూనుకుంటామని చెప్పేసి, పూనుకోవాలని పాలిట్ బ్యూరో నిర్ణయం చేసింది. ఆ రకంగా పూనుకుంటాం. ఈ 3 విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిని వాసుకి గారు, మీకు మా పాలిట్ బ్యూరో మెంబరు, వారు మీకు చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్స్ ఓకే. I'm going to flag only a few issues. One is about West Asian war. Now some kind of peace plan is being agreed upon by America and Iran. We have to wait and see how it materializes. But the point we would like to make here from the party, the cost of crude oil has come down heavily, but Indian government, Modi government is refusing to reduce the price of petrol, diesel, fertilizer and cooking gas. So we demand the Modi government very firmly that they have to reduce the prices in the light of reduction in the price of crude oil at the global level. This is one aspect I would like to flag. Second thing is, in the Politburo meeting we had a discussion about taking up a campaign on electoral reforms. Normally electoral reforms means we will ask for proportional representation because every vote has to have its value. Secondly, we always ask for state funding, but now it has become all the more relevant because use of money power is very huge at the assembly elections as well as parliamentary elections. So state funding is the demand which we will certainly make. But apart from all these things, now in the present juncture, the role of election commission has come under suspicion. We feel very strongly that it is working in tandem with the union government, BJP government. Now SIR is not just a routine exercise of revising voters list. This is a political conspiracy waged by Modi government utilizing election commission. There are so much of information about how SIR is being misused and manipulated. For example, in West Bengal, they introduced a new category called logical discrepancies. Lakhs of voters were denied voting rights. In about 45% of constituencies in West Bengal, the deletion because of SIR, the deletion is more than the winning margin in about 45% of the West Bengal constituencies. So this is raising a huge doubt
about its integrity, election commission's integrity, and also the integrity of the intention of SIR. So from the beginning, we have been opposing this SIR. Now, what happens? It is taking away the voting rights. So when we talk about electoral reforms, apart from other demands, the basic thing in the election is you should have the right to vote. Now that is being denied means that should become the center of the electoral reforms, and the role of election commission also has to be questioned. Now SIR is being used for other things also. For example, in Bihar and West Bengal, both are being ruled by BJP. They are going to stop government's welfare programs for those whose names are not on the voters list. So this is another negative consequence which will very badly affect the poor and downtrodden. And from the press, we come to know that in Bihar, about 5 lakhs ration cards have already been cancelled because those names, 5 lakh names, were not on the voter list. So in the election reform, we are going to take up all these issues. Similarly, EVM, so many complaints used to come, but now more complaints are coming that EVM is misused and manipulated so that BJP will get more votes. So we have to look at this aspect also. So when we talk about taking up electoral reforms, all these issues, especially SIR, the role of election commission and EVM, money power, everything will be taken up together. Then the next point is about the recent attitude of BJP. Now they have taken up a project called Project Lotus. Since they don't have 2/3 majority, whatever constitutional amendment they would like to bring, whether it is women's reservation, delimitation, so many things, opposition parties don't support. So they don't have 2/3 majority, all their efforts are failing. So they want to have 2/3 majority. They are trying to use SIR for that. They are trying to use delimitation for that. Now they are using this project to purchase MPs from other parties. Already from TMC, about 20 MPs they have purchased. Similarly, Shiv Sena, Uddhav Thackeray, about 6 MPs they have purchased. They are saying the next target is Samajwadi Party. They are approaching DMK. So many parties they are approaching. So somehow they want to get 2/3 majority by hook or crook. So once they get 2/3 majority, they will be amending so many of the sections of the constitution, because Indian constitution is the greatest villain as far as BJP is concerned. Towards Hindu Rashtra, whatever amendments they are trying to bring in, constitution prevents all that. So by gaining 2/3 majority, they would like to distort Indian constitution. We will definitely oppose that. And my final point is about women's reservation. They are linking so many conditions to women's reservation so that it cannot be implemented at all. Initially, they added census as well as delimitation process for the implementation of women's reservation. All the opposition parties opposed that, including CPM. Now recently what they did, they linked delimitation with that. Since opposition parties did not accept the delimitation exercise, that was rejected, 2/3 majority they could not get. So now women's reservation is kept pending. So CPM and like-minded parties, we are demanding that this is a standalone act. Women's Reservation Act is a standalone act. There is no necessity to link so many conditions. So all these conditions have to be de-linked, and this act has to be put for implementation immediately, so that from next election onwards, any assembly election, women's reservation has to be implemented. Now women's organizations have taken a decision to protest in front of parliament.
Parliament's next session will start in the third week of July. So it's not going to be a symbolic protest. Every single day of the session, the women's organizations will go to the parliament, protest against it. In the same way, in the states also, before the governor's office, the state level women's organizations have decided in all the states, they will also protest against it. Only one demand: implement women's reservation now. So CPM has decided to extend support to such activities taken up by the women's organizations. One more point is there. This is about the trade agreement between America and India. That's in the final stages, not yet signed, but it's going to be signed. There are so many negative aspects, but our major concern is about agricultural sector and our farmers. As it is, agricultural crisis is there, our farmers are suffering, huge debts are there, debts are escalating. The central government is refusing to cancel debts at least one time. That is what they are demanding. And fair price for their products, that is not being given. All these problems are already there. Now what will happen? America is trying its best to enter Indian agricultural sector. We all know that in America, the government is giving huge subsidy to the farmers. So American farm products, when they enter Indian markets, that will be definitely cheaper. So consumers may find it okay for some time, but Indian farmers will definitely get affected. So to protect the Indian farmers, already the farmers organizations, including All India Kisan Sabha, they are in the war path. They have conducted many struggles. But as a responsible political parties, where agriculture is a very, very important sector as far as our nation is concerned, we will definitely take it up. We will oppose it tooth and nail. And Indian farmers have to be protected. Only then Indian economy will be protected, Indian people will be protected. And Modi government, without giving a damn to the concerns of the common people, they are going ahead with the trade agreement with America. We totally oppose that. Okay, questions? అడుగుతారా ప్రశ్నలు ముగించేద్దామా? మన రాష్ట్రంలో ఎన్డీఏ పార్టీలో ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ అయోధ్య రామ మందిరంలో జరిగిన దీని గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు మీరు ఎందుకు డిమాండ్ చేయాలి? వారు చెప్పాలి, వారికి రాముని మీద భక్తి తక్కువలాగా ఉంది, రాముల వారి మీద భక్తి తక్కువలాగా ఉంది వాళ్ళకి, అందుకనే మాట్లాడటం లేదు. లేదా అటువంటి దాని గురించి మాట్లాడితే ఇక్కడ ఆలయాల్లో జరిగే అక్రమాలని వాటన్నిటిని సమర్థించుకోవడానికి సరిపోదు, అందుకని మాట్లాడటం తక్కువ, ఎంత చేస్తే అంత మంచిది అనుకున్నారో తెలియదు. కానీ వాస్తవంగా మహానాడులో ఈ మధ్య జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు లేని విధంగా హిందూ ధర్మ రక్షణ మా కార్యక్రమాన్ని ప్రకటించారు. మరి ఆ రకంగా ప్రకటించిన వారు అక్కడ హిందూ ధర్మానికి అంత అపవిత్రం జరుగుతూ ఉంటే దాని గురించి మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వారు కూడా మాట్లాడితే వారి అన్న మాటకి, ధర్మరక్షణ అన్న మాటకి కొంత సార్థకత్వం వస్తుంది. వారు ఇప్పటి వరకు మాట్లాడలేదు. అది చాలా మన నిజాయితీకి మచ్చ లాంటిది. రీసెంట్గా జరిగిన ఒక సీరియస్ కస్టోడియల్ డెత్ విషయంలో కుల ప్రస్తావన రావడం మీరు చూస్తారు? కుల ప్రస్తావన అంటే ఇప్పుడు మన వాళ్ళకి ప్రతి వారి కులాన్ని ఎంచుకోవడం ఆనవాయితీ అయింది. కానీ నిన్న ఇవాళ కుల ప్రస్తావన ఉండడం మంచిది కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. అంతవరకు మంచిదే. కానీ ఇవాళ అకస్మాత్తుగా కుల ప్రస్తావన అవసరం లేదని జ్ఞాపకం వచ్చినట్టుంది. అంతకుముందు అంత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనంతటినీ కులమయం చేసేసారు. సరే, అప్పుడు కులం అవసరమైంది, ఇప్పుడు కులం ఇబ్బందికరంగా ఉన్నట్టుంది, అందుకని మాట మార్చేశారు. ఏమైనా ఒక నేరం జరిగితే ఆ నేరానికి
కులానికి ఏం సంబంధం ఉండదు, ఒక నేరానికి మతానికి ఏం సంబంధం ఉండదు, నేరాన్ని నేరంగా చూడాలి. ఇక్కడ ఈ సమస్య మీద, ఈ కస్టోడియల్ డెత్ సమస్య మీద చనిపోయిన అతను నేరస్తుడా కాదనేది కాదు, ఒక నేరస్తుడినైనా రాజ్యానికి చంపే హక్కు ఉందా లేదనేది ప్రధానమైన విషయం. రాజ్యానికి ఏ హక్కు లేదు. నేరస్తుడిని కూడా న్యాయపరంగా చట్టపరంగా జరగాల్సిన విషయాల్ని పోలీస్ స్టేషన్లో వ్యక్తులుగా మొత్తాన్ని చట్టాన్ని తన చేతుల్లో తీసుకొని నేరస్తులను చంపుతూ ఉంటే, లేకపోతే బొట్టుకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే అది రాజ్యానికి ఉంది. వ్యక్తులుగా జరిగేదానికిను రాజ్యం చేసేదానికి చాలా తేడా ఉంది. రాజ్యానికి ఆ అవకాశం ఇస్తే పౌర హక్కులు ఏమి లేకుండా పోతాయి. అందుకని ఈ సమస్య మీద వారి కులాలు ఏమిటి, నేరం చేసిన వారి కులం ఏమిటి, లేకపోతే అఘాయిత్యం చేసిన వారి కులం ఏమిటి, వారి స్థాయి ఏమిటి అనే సమస్య లేదు. ఒక రాజ్య వ్యవస్థ చేసిన దుర్మార్గం ఇది, దాన్ని అందరం ఖండించాలి. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మాట్లాడితే ఖండించారా లేదని నేను లేదు, కులం గురించి మాట్లాడొద్దని చెప్పేసి మాత్రం అన్నారు. కానీ మేము మా సిపిఎంగా ఇది రాజ్యంకి ఈ హక్కు లేదు, రాజ్యం ఈ హక్కు చేయడాన్ని మనం అనుమతించకూడదు. కాబట్టి ఆ పోలీస్ స్టేషన్లో జరిగిన నేరానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. రౌడీ నేరాలను చేసిన వాళ్ళని సమర్థించాలని మాట. ఓకే ఫ్రెండ్స్, క్లోజ్ చేద్దామా?